వెల్కమ్ టు టీవీ 9 న్యూస్. బిఎస్ఎన్ఎల్ బలోపేతానికి కలిసి పనిచేయాలని నెల్లూరు పార్లమెంట్ సభ్యులు టెలికాం అడ్వైజరీ కమిటీ చైర్మన్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి అన్నారు. బిఎస్ఎన్ఎల్ అభివృద్ధికి తన వంతు సహాయ సహకారాలు అందిస్తానని అన్నారు. ప్రజలు బిఎస్ఎన్ఎల్ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన ఆకాంక్షించారు. నెల్లూరు నగరంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో గురువారం టెలికాం అడ్వైజరీ కమిటీ తొలి సమావేశం ఎంపీ వేమిరెడ్డి, సంస్థ నెల్లూరు ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ అమరేందర్ రెడ్డి, ఈ కార్యక్రమంలో టీఎస్ఏ సభ్యులు కటారి రమణయ్య, గుర్రం మాల్యాద్రి, ప్రసాద్, బ్రహ్మానందం, రమేష్ బాబు, ముంగర గోపాల్, అనుష, సురేంద్ర రెడ్డి, డీజీఎం ఎం శ్రీనివాసరావు, అలాగే ఐఎఫ్ఏ శ్రీనివాసరావు, ఏజీఎం పి శ్రీనివాసరావు, ఇతర ముఖ్య అధికారులు తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని తమ కరతాళ ధ్వనుల మధ్య అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన వ్యక్తి, రాజకీయాలకు కొత్త భాష్యం చెప్తూ ప్రజాసేవే పరమావధిగా నిరంతర పనిచేసే శ్రమజీవి, జిల్లా సమగ్ర అభివృద్ధిలో శిఖర భాగం పోషిస్తూ అటు ప్రజానాయకులుగాను ఇటు వ్యక్తిగతంగాను అన్నింటా తన సహాయ సహకారాలు అందిస్తున్నారు. ఈ సమాజం మనకేమిచ్చింది అనే కాకుండా ఈ సమాజానికి మనం తిరిగి ఏమిస్తున్నాం అని నిరంతరం ఆలోచించే వ్యక్తి మన వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. ఎంపీగా బాధ్యతతో కూడిన సేవా కార్యక్రమాలతో పాటు వ్యక్తిగతంగా సొంత డబ్బుతో చేసిన దానధర్మాలు అనేకం. Level playing field with them. The services part of Department of Telecom were carved out and formed as BSNL. So BSNL has been coming to the PowerPoint, BSNL tech plans. What is BSNL? Bharat Sanchar Nigam Limited is a బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో టెలికాం అడ్వైజరీ కమిటీ ఫస్ట్ మీటింగ్, కమిటీ మెంబర్స్ 8 మంది, చైర్మన్గా నేను కండక్ట్ చేసాం. బిఎస్ఎన్ఎల్ జిఎంఓ, ఇంటి జిఎంఓ, ఇంకా వాళ్ళ స్టాఫ్ మెంబర్స్ అందరూ కూడా, ఈచ్ రీజన్కి హెడ్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. ఈరోజు ఫస్ట్ మీటింగు మంచి మీటింగ్ కూడా, ఎందుకంటే మన జిల్లాలో బిఎస్ఎన్ఎల్ మనం ఇంప్రూవ్ చేసుకోవాలా, టవర్స్ ఎక్కువ పెట్టించాలా. మీ అందరికి ముందు చెప్పాల్సింది 2000లో బిఎస్ఎన్ఎల్ స్టార్ట్ చేశాం మన కంట్రీలో, మన దేశం. 2000లో స్టార్ట్ చేసి 2006-07 వరకు లాభాల్లో నడిచిన బిఎస్ఎన్ఎల్. ఆ తర్వాత లాస్ట్లో నడుస్తుంది. ప్రైవేటు రావడం, ఈ 4Gలు 5Gలని ప్రైవేటర్స్ రావడం వల్లే మెయిన్ బిఎస్ఎన్ఎల్ ఎఫెక్ట్ అయింది. ఆ తర్వాత లాస్ట్ ఇయర్ 23-24 చూస్తే దాదాపు 12 నుంచి 1500 కోట్లు లాస్లో ఉన్న సంస్థ ఈ సంవత్సరం సెప్టెంబర్ టు డిసెంబర్లో 262 కోట్లు
ప్రాఫిట్కి తీసుకొచ్చారు బిఎస్ఎన్ఎల్. 262 కోట్లు ప్రాఫిట్కి రావడం అంటే అంత లాస్ నుంచి వీళ్ళందరూ చేసిన వాళ్ళ సర్వీసెస్, ప్రజల సర్వీసెస్ అన్నీ పోగయి ఈరోజు బిఎస్ఎన్ఎల్లో లాభాల్లోకి తీసుకురాగలరు. ఈరోజు ఇంకోటి చెప్పాలి, నెల్లూరు జిల్లాలో దాదాపు 2,07,000 మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. పెద్ద ఫిగర్ అది. దాదాపు 4G టవర్స్, 310 టవర్స్ కూడా ఎరెక్ట్ చేసి ఉన్నారు. ఇవి కాకుండా ఈరోజు మా కమిటీ మెంబర్స్ అందరూ కూడా వాళ్ళ ఏరియాస్లో కొత్త టవర్స్ అవసరం, సిగ్నల్ సరిగా లేవని, ఇటువంటి సమస్యలన్నీ ఈరోజు బిఎస్ఎన్ఎల్ కమిటీ ముందు పెట్టడం, కమిటీ మెంబర్స్ అందరూ కూడా పార్టిసిపేట్ చేసి వాళ్ళ ఆలోచనలు, వాళ్ళు ఇవ్వాల్సిన సజెషన్స్ అన్నీ కూడా ఇచ్చారు. ఇది ఫస్ట్ మీటింగ్ కాబట్టి మనం ఈరోజు ఈ సజెషన్స్ తర్వాత బిఎస్ఎన్ఎల్ గురించి అందరం తెలుసుకున్నాం. ఎందుకంటే ఇది చాలా డెప్త్ సబ్జెక్టు. ఈరోజు ఇప్పుడు 4G పోయి 5Gలో నడుస్తుంది. ప్రైవేట్ సెక్టర్ అంతా ప్రైవేట్ 5Gలో, గవర్నమెంట్ కూడా ఇప్పుడు 4G వరకు వచ్చింది. 5G కూడా పెట్టాలనే ఉద్దేశంతోనే పెట్టుబడులు కూడా పెట్టాలని ఉన్నారు. ఈ మధ్య ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు కూడా చెప్పడం జరిగింది, 5Gని కూడా మనం ఇంట్రడ్యూస్ చేయాలి బిఎస్ఎన్ఎల్. సో ఈరోజు ఈ మీటింగు ఫస్ట్ మీటింగ్ కాబట్టి మేమందరం కమిటీ మెంబర్స్ అందరూ 8 మంది చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేశారు. ప్రతి ఒక్కరు వాళ్ళ వ్యూస్ కూడా చెప్పగలిగారు. ఎవ్రీ 6 monthsకి ఈ మీటింగ్ కండక్ట్ చేయాలని ఇప్పుడే అది కూడా డిసిషన్కి వచ్చాము. కమిటీ మెంబర్లు అందరూ కూడా ఎవరు వాళ్ళ ఏరియాస్లో మంచి చెడ్డలు ఏది మనం పబ్లిక్కి ఎంత చేయగలుగుతాము, పబ్లిక్ ఇన్కన్వీనియన్స్ని మనందరం దాన్ని ఎట్లా సార్ట్అవుట్ చేసి ప్రజలకి బిఎస్ఎన్ఎల్ని మనమే దాన్ని ప్రాపగండా లాగా మనం ముందుకు తీసుకుపోవాలి ఈరోజు ఈ కమిటీ మెంబర్స్ అందరూ. ఎందుకంటే జిల్లాలో 33